వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను సోషల్ మీడియాలో ఈ పోస్ట్ని చూశానండి. ఈ పోస్ట్ని చూసినప్పుడు ఎంత సంతోషం కలిగిందంటే ఇంత సంతోషం కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎడారి మతాలకు సంబంధించి భారతదేశానికి ప్రమాదం పొంచి ఉంది అని ముందుగానే ఊహించి దానికి తగ్గట్టుగా అనేక విషయాలు చెప్పారు. కానీ బిఆర్ అంబేద్కర్ గారి వారసులం అని చెప్పుకొని జై భీమ్ అని మాట్లాడే వాళ్ళంతా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు అనిపించింది. ఆయన చెప్పింది విందాం. దళిత వాడలలో ఒక చర్చి నిర్మాణం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు గొప్పది. దళిత వాడలలో ఒక చర్చి నిర్మాణం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు గొప్పది. చర్చి దశమ భాగాలు తీసుకొని మీ కష్టాన్ని దొంగలిస్తే గ్రంథాలయం మిమ్మల్ని దేశాన్ని మార్చే మహావీరుల్ని సృష్టిస్తుంది. నిజంగా మన నుంచి ఎవ్వరూ దోచుకోలేనిది, ఎప్పటికీ ఏ దొంగలించలేనిది విద్య, మేధస్సు, జ్ఞానం. ఈ మూడింటిని ఎవ్వరు దొంగతనం చేయలేవరు. అలా దళితవాడలో ఈరోజు క్రైస్తవ చర్చిలు రావడం కంటే మీకు ఆయిల్ రాసి రోగాలు తగ్గిస్తాం, మా ప్రభువు నమ్ముకుంటే మీ కష్టాలన్నీ పోతాయి, ఇలాంటి మాటలతో చర్చిల నిర్మాణం చేయడం కంటే కూడా దళితవాడలలో ఒక గ్రంథాలయాన్ని నిర్మించి ఆ గ్రంథాలయాలలోకి అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేలాగా చేసి ఆ పుస్తకాలను చదివించడం ద్వారా ఒక మేధోపరమైన మథనం జరిగి ఒక జ్ఞానిగా ఎంతోమంది అవతరించడానికి కారణమవుతుంది. కాబట్టి దశమ భాగాలు ఇచ్చి చర్చికి వెళ్ళడం కంటే గ్రంథాలయంలో మీ సమయాన్ని కేటాయించడం మిన్న అన్నట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన ఈ పోస్ట్ చూడగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ ఒక చిన్న సవరణ, ఇది దళితవాడ అనే కాదండి, ప్రతి వీధిలో కూడా ఒక గ్రంథాలయం చాలా అవసరం. మనందరికీ కూడా పేపర్ చదవడం, పుస్తకాలు చదవడం, గ్రంథాలయాలకు వెళ్ళడం ఇవి ఒక అలవాటుగా మారాలి. ఎంత చదివినా తరిగిపోనిది విద్య మాత్రమే. ఎంత నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకొని మనిషిని ఒక మహర్షిగా నిరూపించగలిగింది ఒక విద్య మాత్రమే. అలాంటి విద్య ఈ రోజుల్లో వాడవాడలకు వెళ్ళాలి, ఇలాంటి మతాలు కాదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.